ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి మీ మాట్లాడుకోబోయే మీ మాటలు సమయోచిత జ్ఞానంతో మేము అర్థం చేసుకుని మరి ఈ భూమి మీద మీ మాటల ప్రకారం బ్రతకలుగుటకు మాకు సహాయం చేయండి తండ్రి. మరి ఇక్కడ ఎవరైతే మేము మీ మాటల యందు ఆసక్తి కలిగి ఉన్నామో, మరి ఎంతమంది అయితే మరి మీ లోకాన్ని చేరాలనుకుని ఆలోచిస్తున్నామో, అందరము కలిసి మరి మీ మాటలను ఏకభావంతో అర్థం చేసుకున్నటకు మాకు శక్తిని బలాన్ని దయచేయమని, అలాగే తండ్రి ఇంకా ఎవరైతే మీ మాటలు వినడానికి రానే ఉన్నారో వారందరికీ సహాయం చేయమని, చెబుతున్న నాకు వింటున్న వారికి సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ శుభవందనాలండి. మరి మరొకసారి నన్ను ప్రేమించి మీ సంఘానికి ఆహ్వానించినందుకు ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. తిమోతి గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఎంతమందికి అర్థమైందండి? మరి చేయెత్తిన వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎప్పుడైనా మనం బైబిల్ చదివేటప్పుడు, బైబిల్ వినేటప్పుడు కానీ అందులో ఉన్న ఎసెన్స్ మనకు అర్థమైపోవాలి. ఇప్పుడు నేను చెప్పే మాట బాగా వినండి. బిర్యానీ చేసుకున్నారు, ఈరోజు సండే కదా, బిర్యానీ చేసుకుంటారు చాలామంది. ఆ బిర్యానీ చేసుకున్నాక తినే పదార్థాన్ని చూస్తారా, అందులో ఉన్న టేస్ట్ని చూస్తారా? అంటే అందులో ఉన్న ఎసెన్స్ కావాలి మనకి, అవునా కదండి? అలాగే వాక్యం అనేది ఆత్మీయ ఆహారం, మన ఆత్మని బ్రతికించగలిగేది. అయితే శరీరాన్ని బ్రతికించడానికి కావాల్సింది ఏంటి? ఆహారం. ఆత్మను బ్రతికించడానికి కావాల్సింది ఆత్మీయ ఆహారం, వాక్యం. అంటే మీరు ఏదైతే తినే పదార్థంలో స్వీట్ ఉంది, దాంట్లో ఏం కావాలి? ఆ స్వీట్ అనేది తెలియాలి. స్వీట్ తిన్నప్పుడు మీకు స్వీట్ లేదనుకో ఎలా ఉంటుందండి? పులుపు ఉంది అంటే ఆ పులుపు పదార్థం తినేటప్పుడు పులుపు అనేది కావాలి. అలాగే వాక్యం చదివేటప్పుడు కూడా, వాక్యం వినేటప్పుడు కూడా ఆ ఎసెన్స్ అనేది మీకు కావాలి, దానిలో యొక్క భావం అనేది కావాలి. అయితే ఈరోజు మీకు ఏర్పరచబడిన పాఠం, ఎందుకంటే మీరు ఏది చదువుకున్నా ఏది చేసినా ఎవరితో మాట్లాడుతున్నారు, బైబిల్లో ఏ రెఫరెన్స్ తీసుకున్నా మీరు ముందుగా గమనించవలసిన మాట అంటే ఏ వచనం తీసుకున్నా ఆ వచనం ఎందుకు రాయబడిందని ఫస్ట్ ఆలోచించాలి మీరు. మొట్టమొదటిగా వచనం ఎందుకు రాయబడింది, ఇంకొకటి ఎవరికి రాయబడింది, అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరికి చెబుతున్నారు. ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే కాలం. ఈ కాలాన్ని గనక మీరు లెక్కల్లోకి పరిగణనలోకి తీసుకోలేదనుకోండి, ఏమవుతుందంటే ఇప్పుడు అవ్వ ఆదాముకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు? ఒకటే. ఏంటది? పండు తినవద్దు, అంతేనంటే పండు తినవద్దు. నేను పండు తినటం మానేశాను, నేను ఆజ్ఞ పాటించేశానంటే కుదురుతుందా? అది ఎప్పటి కాలం? ఆదాము అవ్వల కాలం. తర్వాత క్రమేపీ ఇజ్రాయేలీలు వచ్చారు. ఇజ్రాయేలీలకి ఎన్ని ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది? 10. ఈ 10 ఆజ్ఞలు మాత్రమే నేను పాటిస్తాను, ఇంకా వేరే ఆజ్ఞలు నేను పాటించినంటే కుదురుతుందా? కుదరదు. అలాగా కొత్త నిబంధన కాలం వచ్చేసరికి కూడా మనకి కొన్ని ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అండి, మీకు ఏర్పరచబడిన పాఠంలో ఈరోజు ఒక ఆజ్ఞను గురించి ముఖ్యంగా వివరించాలనుకుంటున్నాను నేను. అయితే ఆజ్ఞ క్రమేపీ అప్డేట్ అయింది. ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ మీకు చాలాసార్లు నేను వచ్చినప్పుడు చెప్తున్నాను, ఏంటి ఈ మొబైల్ ఫోన్ అప్డేట్ అవుతుంది, అప్డేట్ వెర్షన్ అవుతూ ఉంటుంది. అలాగే వాక్యము కూడా, ఆజ్ఞలు కూడా అప్డేట్ అయినాయి, తీసివేయలేదు, అప్డేట్ అయినాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ అర్థం కావడానికి చెప్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులు ఎవరండి? నిర్గమాకాండంలో ఇజ్రాయేలీలు ఉన్నారు కదా, నిర్గమాకాండంలో ఇప్పుడు ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో
యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ నేను పూర్వీకులతో చెప్పాను అంటున్నాడు. పూర్వీకులతో మాట్లాడారండి యేసుక్రీస్తు వారు? మాట్లాడారా? మాట్లాడారు. ఎలా అంటే వాక్యమే ఆయన, వాక్యమే ఆయన. అంటే వాక్యము మాట్లాడింది, వాక్యముగా మాట్లాడాడు. ఏమని? నేను నరహత్య చేయవద్దని ముందు చెప్పాను కదా. ఎప్పుడు? సుమారు నాకంటే ముందు 2000 సంవత్సరాల క్రితం మోషే గారి ద్వారా నేను చెప్పాను. ఇప్పుడు నేను చెప్పుతున్నది ఏమనగా అంటున్నాడు చూడండి, 22వ వచనం. నేను మీతో చెప్పుచున్నది ఏమనగా, వెర్షన్ అప్డేట్ అవుతుందండి. వెర్షన్ అప్డేట్ అవుతుంది, చాలా జాగ్రత్తగా గమనించాలి. వెర్షన్ అప్డేట్ అవుతుంది. ఏమవుతుంది? తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. నేను నరహత్య చేయవద్దని చెప్పాను. నరహత్య అంటే ఏంటండి? ఒక వ్యక్తిని ఫిజికల్గా చంపడం, ఫిజికల్గా పొడవడమో లేకపోతే కొయ్యడమో, గొంతు కొయ్యడమో, ఇలాంటివి కత్తితోటి నరకడం నరహత్య అంటే. ఇప్పుడు ఏమంటున్నాడండి? అప్డేట్ అయింది, అదే మాట అప్డేట్ అయింది. ఏమంటున్నాడు? తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణను అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమును ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పింపుము. ఇప్పుడు ఏం చేశారు దీన్ని? ఆజ్ఞని నేను ఇది వరకు చెప్పాను. ఏమని చెప్పాను? నరహత్య చేయకూడదు, ఇది ఆజ్ఞ. ఇలాగే మీకు ఆజ్ఞలన్నీ అప్డేట్ చేస్తున్నారు యేసుక్రీస్తు వారు. అంటే మారుతుంది, మారిపోతుంది. ఆజ్ఞ అనేది ఏంటి? మార్పు జరుగుతుంది, అంతే కదండి. అప్డేట్ అంటే ఏంటి? వెర్షన్ మారుతుంది. ఇప్పుడు ఈ వెర్షన్ మారినప్పుడు, లేదు నేను నరహత్య చెయ్యవద్దు అన్నారు కదా, ఆ ఆజ్ఞ పాటిస్తాను, ఇది పాటించను అంటే కుదురుతుందా? అర్థమవుతుందంటే? అర్థం అవ్వలేదంటే మళ్ళీ చెప్తాను నేను. ఎందుకంటే వాక్యం అనేది అందరికీ అర్థం కావాలి, అందరూ అర్థం చేసుకోవాలి. అర్థం అవ్వలేదనే వాళ్ళు చేయొద్దంటే నేను మళ్ళీ చెప్తాను. ఆజ్ఞ అనేది అప్డేట్ అవుతుంది. అర్థమైంది కదండి ఇక్కడ వరకు? ఆజ్ఞ అనేది ఏమైంది? అప్డేట్ అయింది. మన పాఠంలోకి వెళ్ళిపోదండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చాలండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఈ మాట చాలా దిక్కులున్న చర్చిలో కానివ్వండి, కార్ల మీద కానివ్వండి, ఆటోల మీద కానివ్వండి, చాలా ప్లేసుల్లో మనం చూడటం జరుగుతుంది. ఏమని? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఇంతకీ అందరికీ ప్రభు అని మనకు తెలుసు, అందరికీ ప్రభు అని మనకు తెలుసు. మరి చదువుతున్న వ్యక్తికి తెలుసా? ఇప్పుడు ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మనం చదువుకున్న వచనంలో ఈ మాట ఎవరు పలుకుతున్నారు తెలియాలి. మొట్టమొదటే చెప్పాను, ఎవరు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, అది ఏ కాలంలో జరుగుతున్నది, ఇవన్నీ తెలియాలి. ఇప్పుడు ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారండి తెలియాలంటే అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 1వ వచనం. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నియేలి అను భక్తిపరుడు కైసరయాలో ఉండెను. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచు అని. ఇలా కొర్నేలి సందర్భం గురించి మీకు తెలిసిందే. కొర్నేలి గారికి దేవదూత వచ్చి మాట్లాడడం, పేతురు గారికి దర్శనం రావడం, వీళ్ళిద్దరూ మళ్ళీ కలవడం, వారి కుటుంబానికి వాక్యం చెబుతున్నారు. ఎవరు? పేతురు గారు. అంటే ఈ మాట మాట్లాడుతున్నది ఎవరు? పేతురు గారు. ఆన్సర్ వచ్చింది కదంటే. ఇప్పుడు అందరికీ యేసుక్రీస్తు ప్రభు అని మాట్లాడుతున్నది ఎవరు చెప్పాలి? పేతురు గారు. ఎవరితో చెబుతున్నాడు? కొర్నేలి యొక్క ఫ్యామిలీ, వాళ్ళ ముఖ్య స్నేహితులు. అయితే వీరితో మాత్రమే చెబుతున్నారు. ఏమని?
యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఏ సందర్భంలో చెబుతున్నారు? సందర్భం కావాలి కదండి. ఏ సందర్భంలో చెబుతున్నారు అంటే ఒక మాటని ఇంతలా ఆలోచించాలా? ఎస్, ఆలోచించాలి. ఎందుకంటే అవి దేవుని మాటలండి. దేవుడు ఏది వ్రాయించినా బైబిల్లో ఒక్క మాట అయినా పుల్లైనా తప్పిపోదంట. అంటే మరి ఆ మాటని ఇంతలా ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలి? అది చెప్పే విధానం మనకి రావాలి, మాట్లాడే విధానం మనకి రావాలి. ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నాము, ఎదుటి వ్యక్తికి సువార్త చెప్పేటప్పుడు ఎలా చెబుతున్నాము, ఏదైనా చెప్పొచ్చా? భక్తులు అలాగే చెప్పారా? మన ఇష్టం వచ్చినట్టు చెప్పుకోవచ్చా? వాక్యాన్ని వాక్యం కింద చెప్పాలా? యేసుక్రీస్తు వారు ఎలా చెప్పారు, శిష్యులు ఎలా చెప్పారు, అపోస్తులుడైన పౌలు గారు ఎలా చెప్పారు అంటే ఇవన్నీ మరి ఇంక్లూడ్ చేసుకుని వారు చెప్పినట్టే చెప్పాలా? అంటే ఏ సందర్భంలో అంటే వాక్యం చెప్పడానికి పిలిపించుకున్నారు ఎవరు? కొర్నేలి గారు. అంటే వాక్యం చెప్పడానికి పిలిపించుకున్న కొర్నేలి గారితోటి ఈ మాట చెప్తున్నారు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎందుకు అన్నారండి? అతను అన్యుడు. ఎవరు? కొర్నేలి అన్యుడు, ఇతను యూదుడు. యూదులకి అన్యులకి సాంగత్యం కుదురుతుందా? కుదరదు. ఎలా చూస్తారో తెలుసా? అన్యుల్ని తీసి పడేస్తారంటే ఇది అంటే వీడు అన్ఫిట్, వీడు పని చేయడు, వీడు దేవునికి పనికిరాడు, వాళ్ళకి నమస్కారం పెట్టడం కానీ వాళ్ళని గౌరవించడం కానీ ఏముండదు. అయితే ఇప్పుడు పేతురు గారు ఎవరు? యూదులు. అయితే ఈ పేతురు గారు మరి అన్యుడి దగ్గరికి వెళ్ళి సువార్త చేస్తున్నాడు. ఇక్కడ కొర్నేలి గారి గురించి మనం ఆలోచిస్తే 10వ అధ్యాయం 36 వచనానికి రండి మళ్ళీ. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలీలకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. సువార్త ఎవరికి చెప్పారంటే మొదట ఎవరికి చెప్పారు? ఇజ్రాయేలీలకి. ఈ రిఫరెన్స్లన్నీ మీకు తెలుసు కాబట్టి చూపించట్లేదు. శిష్యుల్ని ఎక్కడికి పంపాడు? మీరు నశించిపోతున్న ఇజ్రాయేలీల వద్దకే వెళ్ళండి, ఇంకా ఎక్కడికి వెళ్ళొద్దు. ఇప్పుడు వీళ్ళ ఆజ్ఞ అతిక్రమించారనుకో ఏమైనట్టు? ఆజ్ఞ అతిక్రమించారనుకోండి ఏమైనట్టు? పాపం చేసినట్టు. ఇప్పుడు అంటే వెళ్ళి యేసుక్రీస్తు వారి మాట వినలేదు. ఇంకొకటి ఏంటంటే నా మాటల చొప్పున అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా నేను చెప్పిన మాటల చొప్పున చేయకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే మీరు నా దగ్గరికి రాలేరు అని కూడా చెప్పేశాడు. అయితే ఇక్కడ దేవుడే సమాధానకరమైన సువార్త ఎలా ఉండాలండి? సమాధానంగా ఉండాలి. ఈరోజు సువార్త ఎలా చేస్తున్నారు? మరి కొత్త నిబంధనలో సువార్త ఎలా చేశారు? అన్యులకి సువార్త ఎలా చెప్పాలి? మనమందరం అన్యులమే కదా. మరి మనకు సువార్త ఎలా అందింది? మనం ఎలా సువార్త చెప్పాలి? ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు సమాధానకరమైన సువార్తను పంపించాడు. సువార్త ఎలా చెప్పాలి? ఎవిడెన్సెస్ కావాలండి. ఒక అన్యుణ్ణి ఒప్పించడానికి మీకు ఎవిడెన్సెస్ కావాలి, సాక్ష్యాలు కావాలంటే ఎలా చెప్తాం? బైబిల్లో నుంచే సాక్ష్యం చూపించాలి. ఇప్పుడు మీరు వంట బాగా చేస్తారండి, చాలా బాగా చేస్తారు, బిర్యానీ బాగా చేస్తారు. పక్కన వాళ్ళు అది ఆడు బాగా చేయడు, వాళ్ళు బాగా చేయరు, వాళ్ళ కూరలు ఇలా వండుతారు, నువ్వు బాగా చేస్తావు కదా, నీ గురించి చెప్పుకోవచ్చు కదా, వాళ్ళ గురించి మనకెందుకు? అవునా కదండి? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే దేవుడు ఏది చేసినా సమాధానకరంగా చేయాలి. ఒక ఆత్మను రక్షించడానికి ఏం చేయమంటాడు? అగ్నిలో నుంచి ఒకరిని లాగినట్టు అంటాడు. ఇప్పుడు అగ్నిలో నుంచి మీరు ఒకరిని లాగాలనుకో, ఇది అగ్ని అనుకోండి, ఇక్కడ అగ్ని ఉంది, ఈ అగ్నిలో నుంచి నేను చెయ్యి పెట్టి ఒకరిని తీయాలి. ఇప్పుడు అగ్ని మండుతుండగా నేను చెయ్యి పెడితే నా చెయ్యి కాలుతుందా కాలట్లేదా? కాలిపోతుంది. అంటే ఇప్పుడు నేను చెయ్యి ఎలా పెట్టాలి? నా చెయ్యి కాలకుండా పెట్టాలి. నా చెయ్యి కాలకూడదు అంటే చాలా జాగ్రత్తగా ఆయన్ని పైకి తీయాలి, చాలా జాగ్రత్తగా లాగాలి, లేదా నువ్వు కూడా అందులో పడిపోతావు. అంటే సువార్త చేసే విధానం తెలియాలండి, అన్యులకి చెప్పే విధానం తెలియాలి. అందుకనే ఇక్కడ అపోస్తుల గారు మనం 10వ అధ్యాయం చూస్తే కొర్నేలి గారు ఎవరంటే దాని గురించి చూద్దాం ఒకసారి. మళ్ళీ 10వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి. ఇతను ఎవరంటండి? శతాధిపతి. ఎక్కడ? ఇటలీ పటాలమనబడిన పటాలంలో. ఇటలీ పటాలమనబడిన పటాలములో అంటే ఎంతమందికి తెలుసు? ఇంగ్లీష్లో తెలిసినా పర్లేదు, చేయొద్దండి. పటాలమనబడిన
పటాలములు అంటే బెటాలియన్ అంటారు, లేదా బ్యాండ్ అంటారు. అంటే ఒక ఆర్మీ, అంటే 100 మంది సైనికులకి ఇతను ఒక శతాధిపతి. శతాధిపతి ఏంటంటే, శతం అంటే ఏంటి? 100. దశాధిపతి అంటే 10 మందికి. సహస్రాధిపతి అంటే 1000 మందికి. అంటే శతాధిపతి అంటే ఇతను 100 మందికి అధిపతి. అధిపతికి ఎక్కడ ఉన్నాడు? ఇటలీ పటాలం అనబడిన పటాలంలో, అంటే ఇటలీ బెటాలియన్లో ఇతను ఒక అధిపతి. ఇతని గురించి తెలుసుకుందామండి. ఇతను ఎలా ఉన్నాడంట? కొర్నేలి అని భక్తిపరుడు ఎక్కడ ఉన్నాడంట? కైసరియాలో ఉన్నాడు. ఇంకేం చేస్తున్నాడు ఈయన? ఇతను ఏంటంట? భక్తిపరుడు అంటండి. కైసరియా అనగానే మీకు ఒకటి గుర్తొచ్చేయాలి. మీకు ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కైసరియా తర్వాత ఒప్పే, ఇవన్నీ పదాలు వస్తాయి. హైదరాబాద్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? వస్తున్నాయి కదండి మైండ్లో. అనేకమైన చార్మినార్ తిరుగుతుంది, గోల్కొండ తిరుగుతుంది, సలార్జంగ్ మ్యూజియం తిరుగుతుంది, ఇంకా హుస్సేన్ సాగర్ తిరుగుతుంది. ఇవన్నీ తిరిగిపోతాయి. బైబిల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ మీ జీవితంలో చాలా ఇంపార్టెంట్. బైబిల్లో ఒక పదం వచ్చిందంటే దానికి సంబంధించిన ఎక్కడెక్కడ బైబిల్లో రిఫరెన్సెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్లేస్లు ఉన్నాయి, అన్నీ మీ మైండ్లోకి వచ్చేయండి. అర్థమవుతుందా? ఏదైనా ఒక పదం, ఒక ప్రాంతం పేరు కానీ వచ్చిందంటే ఆ ప్రాంతానికి సంబంధించిన రిఫరెన్స్లన్నీ, ఆ ప్రాంతానికి సంబంధించిన సమాచారం అంతా మీ మైండ్లోకి వచ్చేయాలి. అప్పుడే మీకు అర్థమవుతుందంటే, అప్పుడే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే కైసరా అనేది రోమా ప్రభుత్వానికి ముఖ్య పట్టణం. కైసరా అనేది ఏంటంటే రోమా ప్రభుత్వానికి ముఖ్య పట్టణం. అంటే ఇప్పుడు కైసరా అనగానే ఆ ప్రాంతానికి సంబంధించిన చరిత్ర అంతా మీకు రావాలి. అంటే పౌలు గారి చరిత్ర వస్తుంది కదా అందులో. ఇంకెవరు వస్తారండి కైసరా అనగానే? ఒకసారి అపోస్తుల కార్యం 21వ అధ్యాయం చూద్దాం. 7 నుంచి చదువుకుందాం అండి. మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తులేమాయికి వచ్చి సహోదరులను కుశలమడిగి వారి వద్ద ఒక దినముంటిమి. మరనాడు మేము బయలుదేరి కైసరయాకు వచ్చి 7గురిలో ఒకడు సువార్థికుడైన ఫిలిప్పుతో ఇంట ప్రవేశించి అతని వద్ద ఉంటిమి. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి, వారు ప్రవచించేవారు. మీకు ఈ వచనం చదివితే ఏమర్థమైందండి? కైసరయాలో భక్తులు ఉన్నారు, బ్యాంక్ కాలనీలో భక్తులు ఉన్నారు, బ్యాంక్ కాలనీలో విశ్వాసులు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? ఫిలిప్పు గారు ఉన్నారు. కైసరయాలో ఎవరున్నారండి? ఫిలిప్పు గారు ఉన్నారు. అంటే కైసరియా అనగానే మీకు ఏం గుర్తురా? ఇదిగో భక్తులు ఉంటారు, పేతురు గారు ఉంటారు, అపోస్తులైన పౌలు గారు వచ్చారు. తీర్పు అంతా 2 సంవత్సరాలు ఎక్కడండి? ఇతనికి ఇంట్రాగేషన్ జరిగేదంతా పౌలు గారికి ఎక్కడ? ఇక్కడే కైసరియాలో. అంటే ఇదిగో పౌలు గారిని ఇంట్రాగేషన్ చేశారు ఇక్కడ. అంటే ఇక్కడ శతాధిపతులు ఉన్నారు. అన్నీ మనకి గుర్తు రావాలి. కైసరియా అనే ప్రాంతం అనగానే ఏం గుర్తు రావాలి? ఇక్కడ మీరు చదివినప్పుడు ఆ మాట చూడండి. మరనాడు మేము బయలుదేరి కైసరకు వచ్చి అని కామా ఉంది కదా, ఉండి ఏమంటున్నాడు? 7గురిలో ఒకడును సువార్థికుడైన ఫిలిప్పు అంటున్నాడు. ఏ 7గురిలో ఒకడు? ఎక్కడ సందర్భం తీసి చెప్తున్నాడు ఇప్పుడు పౌలు గారు? ఏ 7గురిలో ఎక్కడున్నారు? 7గురిలో ఒకడైన ఫిలిప్పు అంట. అతని దగ్గరికి పౌలు గారు వచ్చారంట. అతని కుమార్తెలు కూడా ఏమయ్యారంట? అతని కుమార్తెలు కూడా ఎలా ఉన్నారంట? ప్రవచిస్తున్నారంటండి. అంటే అతను భక్తుడే, అతని కుమార్తెలు భక్తుడే, వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంట? ప్రవచిస్తున్నారంట. ఈరోజు మన భక్తి జీవితాన్ని ఆలోచించుకుంటే మన పిల్లలు మనకలాగా ప్రవచించే వారిలా ఉన్నారా? కనీసం మనంత భక్తి కలిగి ఉన్నారా? అంటే ఇవన్నీ ఆలోచించుకోవాలంటే ఇదంతా ఈ పాఠం ఎందుకంటే మన జీవితానికి మార్పు కలగడానికే కదా, మన జీవితాన్ని మార్చుకోవడానికే కదా, మనం మార్పు చెందడానికే కదా వాక్యం అనేది. అంటే ఇతను ఇక్కడ వాళ్ళ కుమార్తెలు, అతను భక్తిపరుడే. ఇంతకీ ఏ 7గురిలో ఒకడు? మరి ఇది కూడా తెలుసుకోవాలి కదండి. ఇప్పుడు వాక్యాన్ని చదువుకుంటూ వెళ్తే ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఆ ప్రశ్నకి ఏం కావాలి? సమాధానం కావాలి. సమాధానం ఎక్కడ దొరుకుతుంది? బైబిల్లోనే దొరుకుతుంది. 7గురిలో ఒకడైతను ఫిలిప్పు గారు. అది కూడా చూసుకుని ముందుకు వెళ్దాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ ఏం జరుగుతుందంటే భోజనాల గురించి కొద్దిగా డిస్కషన్ జరుగుతుంది. అప్పుడు పేతురు గారు వీళ్ళందరూ ఏం చేస్తారంటే మీకు పరిచర్య చేయడానికి
ఒక 7గురిని ఎంచుకోమంటారనమాట. భక్తిపరుల్ని, విశ్వాసుల్ని 7గురిని సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు 5వ వచనం, 6వ అధ్యాయం 5వ వచనం మాట్లాడుతున్నారు. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు వచ్చారండి. స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడునగు అంతియోకాయు వాడును అగు నికోలోసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తుల ఎదుట నిలబెట్టి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచారు. ఇప్పుడు ఎంతమంది వచ్చారండి మీకు? 7గురు వచ్చారు కదా. ఈ 7గురిని ప్రస్తావించి అక్కడ చెప్తున్నాడు. 7గురిలో ఒకడైనా మీరు అప్పుడు ఏర్పరచుకున్నారు కదా. సంఘం ఏర్పరిచినప్పుడు, మీలో గొడవలు అవుతున్నప్పుడు మీరు 7గురిని ఏర్పరచుకున్నారు కదా. ఆ 7గురిలో ఒకడైన ఫిలిప్పు ఎక్కడున్నాడు? కైసరయలో ఉన్నాడు. ఈ కైసరలో ఉన్న ఫిలిప్పు గారి దగ్గరికి ఎవరు వెళ్ళారు? పౌలు గారు వెళ్ళారు. చూసారండి ఎంత చక్కగా వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చింది ఆన్సర్? సమాధానం ఎక్కడి నుంచి వచ్చింది? వాక్యంలోనే ఉంది. అంటే ఇలా చదువుకుంటూ ఉంటే బైబిల్ అర్థమవుతుందండి. సువార్త చెప్పేటప్పుడు కూడా మీరు అర్థమయ్యేలాగా చెప్పాలి. మన భక్తిని ఆలోచించుకోవాలండి. మన భక్తిని ఆలోచించుకోవాలి. అంటే నిజంగా భక్తి కలిగి ఉన్నామా? మరి కొర్నేలి అయిన శతాధిపతి అంత భక్తి ఉందా మనకి? కొర్నేలి ఎవరండి? అన్యుడు. ఇప్పుడు యొప్పే అనగానే ఏం గుర్తుకు రావాలి మనకి? ఇంతకీ యొప్పే అనేది ఎక్కడుంది? బైబిల్ మ్యాప్ ఒకసారి చూడండి. బైబిల్లో మ్యాప్ ఉంటుంది కదా, చివరన యొప్పే అని ఉంటుంది చూడండి. దాని పైకి కొద్దిగా వెళ్తే కైసరియా అని ఉంటుంది. ఇదంతా మీకు న్యూ నేమ్స్ తోటి మీకు ఇప్పుడు ప్రపంచ పటంలో కానీ మ్యాప్లో కానీ ఉంటాయి. కైసరియా అని ఉంది దానిపైన. అక్కడ యొప్పే పక్కన రైట్ సైడ్లో మీకు యెరూషలేము అని కనిపిస్తుంది చూడండి. యెరూషలేము అని కనిపించిందా? ఇప్పుడు సొలొమోను గారు మందిరం కట్టారు. ఆ మందిరం కట్టడానికి కలప ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏ సముద్రం గుండా వచ్చినాయి? అంటే సొలొమోను గారు మందిరం కట్టడానికి యొప్పేలో నుంచి వాడరేవు. అది యొప్పే అనేది ఏంటి? వాడరేవు. అంటే ప్రయాణం చేయడానికి అవకాశం ఉండేది. అదొక పట్టణం అండి. ఇప్పుడు ముంబై, విశాఖపట్నం ఇలా ఎలా ఉన్నాయో అలాగే యొప్పే అనేది ఒక పట్టణం. ఈ యొప్పే అంటే ఏంటో తెలియదు మనకి. అంటే యొప్పే అనగానే ఏం రావాలి మైండ్లోకి? ఇవన్నీ గుర్తు రావాలి. ఇంకా ఇంకొక దిక్కుని కనిపిస్తుంది. ఎక్కడ? యోనా గారు ఎక్కడికి వెళ్తారు? తర్షీష్కి వెళ్తారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు చూస్తారా? వచ్చును యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణముకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి ఉందా లేదండి? యోనా ఎక్కడికి పోయాడు? యొప్పేకు పోయి తర్షీషునకు వాడను చూచి ప్రయాణముకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిని నిలువక వాడవారితో కూడి తర్షీషునకు పోటుకు వాడెక్కెను. అంటే ఏంటది? వాడలు ఎక్కే స్థలం అది. అంటే వాడరేవు. ఆ పట్టణానికి వాడరేవు ఉంది అక్కడ. ఇంకా ఏం గుర్తు రావాలి? ఇంకెవరున్నారు అక్కడ? కొత్త నిబంధనలు ఎవరైనా గుర్తు వస్తున్నారా మీకు? తిరిగేయాలండి. ఒక పట్టణం అనేది హైదరాబాద్ అనగానే చార్మినార్ గుర్తు వస్తుంది, గోల్కొండ గుర్తు వస్తుంది, హుస్సేన్ సాగర్ గుర్తు వస్తుంది. అంటే ఆలోచించుకోవాలండి, మనం ఎంతవరకు నేర్చుకుంటున్నాం. అవసరమా కాదా? అవసరమేనా? జ్ఞానము అవసరమే, ప్రేమ అవసరమే. అంటే జ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు రేపు పొద్దున్న చనిపోయాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పేతురు గారి దగ్గరికో, పౌలు గారి దగ్గరికో, లేదంటే యోనా గారి దగ్గరికో మీకు యోనా గారు కనిపించారు. మీరు యొప్పేకి ఎందుకు వెళ్ళారండి అని అడిగితే కన్నా ఉంటుంది కదా. ఏమంటే అడగొచ్చా అడగకూడదా? అంటే కనీసం మనం తెలుసుకోవాలి. అంటే ప్రధాన పట్టణం బైబిల్లో ఉందంటే ఆ పట్టణం ఎందుకు ఉంది, ఎందుకు వెళ్ళారు వీళ్ళు, దేని గురించి వాడుకున్నారు, ఇవన్నీ తెలియాలంటే. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 36వ వచనం చూడండి. మరియు యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరము దొరక్క, అనగా లేడీ అని ఆమె పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. యొప్పేలో ఎవరు ఉన్నారండి? శిష్యులు ఉన్నారు. ఈ యొప్పేనే జొప్పా అంటారు. ఇప్పుడు టెల్ అవీవ్ అనే సిటీగా పిలుస్తున్నారండి దీన్ని. మీరు కావాలంటే నెట్లో కొట్టుకోండి, గూగుల్లో సెర్చ్ చేసుకోండి. టెల్ అవీవ్ అనే
పట్టణంగా చెప్తున్నారు. ఈ టెల్ అవివ అనే పట్టణం, ఈ ఒప్పే అనే పట్టణం ఇప్పుడు ఉందా లేదా? ఉంది కదండి. ఇప్పుడు అదే నువ్వు సువార్త చెప్పేటప్పుడు భౌగోళికమైన ఆధారం తీసుకుని, ఇదిగో ఒప్పే అనే పట్టణం ఉంది, ఆ పట్టణంలో ఇదిగో యోనా గారు వాడెక్కారు, ఇదిగో తబితా అనే ఆమె ఉంది, ఇక్కడి నుంచే మందిరం, యెరూషలేములో మందిరం కడతాకి కలప అవన్నీ మెటీరియల్ అన్నీ ఇక్కడి నుంచే వెళ్ళింది యెరూషలేముకి. ఇదిగో యెరూషలేము నుంచి ఒప్పేకి ఎన్ని మైళ్ళు? 34 మైళ్ళు, సుమారు 100 కిలోమీటర్లు. అలాగే యొప్పే నుంచి కైసరియా ఉంది కదా, కైసరేకి 32 మైళ్ళు. ఇలాగా కిలోమీటర్ల డిస్టెన్స్తో సహా మీరు చెప్తున్నారనుకో, అది ఆధారం కాదా? సువార్త అలా చేయలేదా? అందుకనే పౌలు గారిని అగ్రిప్ప ఏమంటాడు? ఎంత సులభంగా చేస్తావని క్రైస్తవుడిని. అవునా కదండి. అంటే సులభంగా చెప్పొచ్చా? చెప్పొచ్చు. ఇక్కడ ఇలా కొర్నేలి గురించి మనం ఆలోచించగలిగితే, ఈయన ఒక శతాధిపతి అయినా ఇతనికి ఏముందండి? భక్తిపరుడు. అంతే కదా. కొర్నేలి ఏముంది? భక్తిపరుడు. ఎవరితోటి? ఈయన ఒక్కడే భక్తిగా ఉన్నాడా? ఈయన ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు 100 మంది బెటాలియన్లు ఉన్నాయి. వీళ్ళందరికీ ఒక శతాధిపతులు ఉంటారు. అంటే ఈ లీడర్స్ అందరూ ముఖ్య అతిథులే. అంటే ముఖ్యమైన, అంటే శతాధిపతులతో సైతం ఈయన ఏం చేశాడు? కూర్చోబెట్టగలిగాడు. శతాధిపతులకే వాక్యం వినిపించగలిగాడు. అంత భక్తి ఉందండి ఇంట్లో. ఇంకా ఒక విషయం చెప్పమంటారా? వాళ్ళ దగ్గర పనిచేసే ఈ బెటాలియన్ ఉంది కదా, బెటాలియన్లో కూడా భక్తి పరులు ఉన్నారు. అంటే ఈయన ఎలా పెంచుతున్నాడు వాళ్ళందరినీ? భక్తితో పెంచుతున్నాడు. అంతేనా కదండి. భక్తితో పెంచి ఆ మాటలు చూద్దాం. మీకు అదే 1వ వచనంలోనే ఉంటుంది. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తిపరుడు కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. మనం ఎలా ఉంటాం తెలుసండి. ఈరోజు అవసరం అనుకో, అవసరం ఉంటేనే ప్రార్థన చేస్తాం. ఈరోజు అవసరమైతేనే ప్రార్థన చేస్తాం. అవసరాలకే కదా ప్రార్థన చేసేది. నైటు మోకాళ్ళు వేసుకుని మంచం దగ్గర ఏమని ప్రార్థన చేస్తారంటే, మీ దేవతల్ని మంచం చుట్టూ కాపలా ఉంచండి. ఎందుకు? ఏం చేశారు మీరు? పడుకునే ముందర ఆలోచించారా? ఆయన ఎప్పుడు చేస్తున్నాడు ప్రార్థన? ఏ టైంకి చేస్తున్నాడు? ఏ విధానంతో చేస్తున్నాడు? అంటే ఇవన్నీ ఉండాలండి. భక్తి అంటే ఏంటి? ఈరోజు చాలామందికి ఎలా ఉంటుందో తెలుసండి. భక్తి ఉంటే భయం ఉండదు. భయభక్తులు కలిగి ఉన్నాడు కదా ఈయన కొర్నేలి గారు. భయం ఉంటే భక్తి ఉండదు. ఈ రెండిట్లకి తేడా ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. భక్తి అంటే ఎలా ఆలోచిస్తున్నారంటే, ఈరోజు ఆదివారం చర్చికి వెళ్ళాలి, 2 పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, సాక్ష్యం చెప్పాలి, రొట్టె ద్రాక్షారసం ఇస్తే తినేయాలి, తాగేయాలి, ఆశీర్వాదం తీసుకోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, సీరియల్ చూడాలి. ఇదండి భక్తి. అదే మగాళ్ళనుకో ఇవన్నీ కామనే. ఇంటికి వెళ్ళి సాయంత్రం వైన్ షాపుని ఇంటికి తెచ్చుకోవాలి. లేరా సమాజంలో? కనిపించట్లేదా మీకు? కనిపిస్తున్నారు కదా. అంటే భక్తి ఏ విధంగా ఉంది? ఇదిగో ఈ విధంగా ఉంది. అంటే ఇలా భక్తి ఉంది కానీ ఏం లేదు? భయం లేదు. భయం ఉన్నది, భక్తి లేదు. ఏం చేస్తాడో, పర్లేదు, నేను దేవుడికి రోజు ప్రార్థన చేసుకుంటాను, నేను దేవుడిని రోజు మాట్లాడుతున్నాను, బైబిల్ చదువుతున్నాను, కానీ నేను సహవాసం చేయను, చర్చికి రాడు. అంటే భయం ఉంది కానీ ఏం లేదు అతనికి? భక్తి లేదు. ఇదేనండి తేడా. అంటే మరి భక్తి జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి? భయము ఉండాలి, భక్తి ఉండాలి, రెండూ కావాలి. భయము భక్తి కలిగి ఉంటేనే నువ్వు అంగీకరించబడతావు. భయం లేదా, నీ అంగీకారాన్ని కోరుకోడు దేవుడు. నీ ప్రార్థనలు ఆయన దగ్గరికి చేరవు. ఇంకేం చేయాలి? భక్తి అంటే ఏమంటాడు యాకోబు గారు అంటాడు చూడండి, 1వ అధ్యాయం 27వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఇహలోక మాలిన్యం అంటే ఏంటండి? ఈ లోకంలో ఉన్నదంతా చెత్త అని అనేసారా పౌలు గారు? పెంటతో సమానంగా అన్నారు. అంటే ఇవన్నీ అంటించుకుంటున్నావా? ఈరోజు అంటించుకుంటున్నాం. ఇంకేమన్నాడు? నిష్కలంకమైన భక్తి ఏదనగా అంటే దిక్కులేని పిల్లలను చూడాలంట.
మనకు ఎవరైనా దిక్కులేని పిల్లలు చూసారనుకోండి, మన పిల్లల్ని ఏమంటామో చెప్పండి. నువ్వు వాడితో జతకెళ్తున్నావు ఏంట్రా, వాడికి ఏముందని వాడు అన్నీ అయ్యాల. మరి నేర్పించవచ్చు కదా. మరి దిక్కులేని పిల్లల్ని చేరదీసేవారుగా ఉన్నావా? కొర్నేలి గారు చేస్తున్నారంటే ఈ పని. కొర్నేలి గారి గురించి చదువుకున్నాం కదండి. కొర్నేలి గారు చేస్తున్నారంటే పని. ఇంకేమన్నాడు? వెధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు అంటున్నాడు. వెధవరాలు ఎదురొచ్చింది అనుకోండి, ఏమంటాడు? గౌక్కుని ఇంట్లోకి దిగ్గరమని తిరిగి వెళ్ళిపోతాడు. ఇంట్లోకి వెళ్ళిపోడా? దేవుడు అందుకే అందరికీ ప్రభువు అనే మాట పేతురు గారు అంటున్నాడు. వాళ్ళలో ఏమీ లేదు. అంటే ఈ భక్తి ఉందా? ఇహలోక మాలిన్యం మరి మీకు అంటకుండా చూసుకుంటున్నారా? మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారా? ఇలాంటి భక్తితో ఉన్నారా? అంటే కొర్నేలి గారికి ఉంది భక్తి, అన్యుడైన కొర్నేలి గారికి ఉంది. ఎలాంటి భక్తి? చాలా భక్తిపరుడు ఆయన. ఎప్పుడో మరియమ్మ గారితో మాట్లాడింది దేవదూత. యేసుక్రీస్తు వారు పుట్టేటప్పుడు ఆ మరియ ధన్యురాలని చెప్పబడింది. మళ్ళీ ఎక్కడికి వచ్చింది దేవదూత? కొర్నేలి గారి దగ్గరికి వచ్చింది. అంటే ఇతను భక్తిని ఆలోచించారా మీరు? ఒకసారి మీ మైండ్లో ఒకసారి మెమరైజ్ చేసుకోండి. దేవదూత వచ్చి మాట్లాడుతుందా? ఎస్. అంటే ఇలాంటి భక్తి కావాలి దేవునికి, ఇలాంటి భక్తి కావాలి. ఎంత భక్తి కలిగి ఉన్నామా? లేదండి, ఇంత భక్తి కలిగి లేము. ఇందాక భక్తి గురించి చెప్పు. ఇంకా ఎలాంటి క్వాలిఫికేషన్ కలిగి ఉన్నాడు తెలుసా కొర్నేలి గారు? మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడండి. మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు మనము చెప్పుకుంటున్నాం సాక్ష్యాలు, కానీ నిన్ను చూసి ఎదుటి వ్యక్తి మారే విధానంగా ఉన్నామా? నా భక్తి చూసి ఎవరైనా ఎదుటి వ్యక్తి ఇదిగో అతనిలాగా ఉండాలిరా, నేను ఇదిగో ఒక పౌలులాగా ఉండాలి, ఒక యేసుక్రీస్తు వారిలాగా ఉండాలి, ఒక పేతురులా ఉండాలి, ఇలా ఉండాలని ఎవరైనా అనుకుంటున్నారా? లేదు. ఒకవేళ నిన్ను చూసి ఇదిగో ఇలా ఉండాలి అని ఎవరైనా అనుకుంటున్నారా? లేదు. అంటే ఏ విధంగా మనిషి ఆలోచిస్తున్నాడంటే తన స్వయం ప్రయోజనాలు, సొంత ప్రయోజనాలకు మాత్రమే ఆలోచిస్తున్నాడు. కానీ ఇదిగో నేను మారిపోవాలి, నేను ఇలా ఉండాలి, ఒక యేసుక్రీస్తు వారిలాగా ఉండాలి, యేసుక్రీస్తు వారిలాగా ఉంటే నన్ను చూసి ఇంకో వ్యక్తి మారాలి అనే విధంగా ఎవరు ఉండలేదు. ఈయన ఎలా ఉన్నాడో చూస్తారా ఒకసారి? అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 22వ వచనం. అందుకు వారు నీతిమంతుడను దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడై శతాధిపతియగు కొర్నేలి అని ఒక మనుషుడున్నాడు. ఎంతమంది చేత అండి? దేవునికి భయపడువాడుని యూదా జనులందరి వలన అంట. అంటే యూదా జనులందరికీ ఏం చేస్తున్నాడు ఈయన? వెధవరాండ్లకి సహాయం చేస్తున్నాడు, దిక్కులేని పిల్లలకి సహాయం చేస్తున్నాడు, వాళ్ళని ఆదరిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? వాళ్ళందరినీ తీసుకుంటున్నాడు. ఇతను ఒక ఎంప్లాయ్, ఇతను గవర్నమెంట్ జీతం ఇస్తుంది. ఈ జీతంలో ఆయన బతుకుతూ ఆ జీతం ఖర్చు పెట్టి వాళ్ళందరినీ ఆదరిస్తున్నాడు. అందుకనే మంచి పేరండి, ఇంకేం లేదు కదా అక్కడ. మంచి పేరు దేనికి వస్తుంది అంటే ఇంకేమన్నాడు? యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడే శతాధిపతియగు కొర్నేలి అని ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలవనంపించి నువ్వు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడనని చెప్పిరి. అప్పుడు అతడు వారి లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను. ఏం చేశాడండి పేతురు గారికి? ఈయన ఆతిథ్యం ఇచ్చాడు. అంటే దేవుని వద్ద నుండి ఒక వ్యక్తి వస్తున్నాడంటే ఆ వ్యక్తికి అది ఈరోజు ఎలా ఉంటుందో తెలుసండి? వాక్యం చెప్పుతున్నారు అన్న ఒక ఇది కూడా ఉండదండి. ఒక వాక్యం చెప్తే వ్యక్తి వచ్చినంత చెప్పి భయపడతారు. మిగతా టైం కొర్నేలిలాగా ఉంటాడా? ఉండరు. ఆ వ్యక్తి వచ్చినప్పుడే భయపడతారు. మిగతా టైం ఆ భక్తి జీవితం కనిపించదు. ఎందుకంటే కొర్నేలినే ఎందుకు మిమ్మల్ని హైలైట్ చేస్తానంటే అతను భక్తి జీవితాన్ని గుర్తు చేస్తున్నాడండి. ఇప్పుడు మనం ఉన్నాయండి, పొద్దున్నే లెగిసి 4 గంటలు లెగిసి ఎవరైనా ప్రార్థన చేయమంటే చేస్తారా? ఇలాగా మనం ముందుకు వెళ్ళి కొర్నేలిలో విధేయత కూడా ఉందండి. ఈరోజు విధేయత లేకుండా బ్రతుకుతారు. విధేయత అంటే ఏంటి? దేవుని దగ్గర నీ విధేయత ఉందా? చర్చిలో ఉన్నని చూపే ఆ విధేయత చూపెడదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే జీవితం ఎలా ఉంటుందంటే కొంతమందిని చూస్తామంటే చర్చిలో ఉన్నని చూపు ముసిగేసేస్తారు, ఎత్తిన తల దించి పైకెత్తారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తామండి వాళ్ళ నోటు అంట వచ్చిన మాటలు మనకు ఎప్పుడు వినపడవు. నోటు అంటే ఎలా మాట్లాడతారంటే అలాంటి మాటలు ఎప్పుడు వినమనమాట మనం. మరి చర్చిలో ఎందుకు లేవు అలాగా?
చర్చిలో ఉన్నట్టే బయట ఉండాలి కదా, బయటికి వెళ్ళా ఒకలాగా ఎందుకు ఉంటున్నాం? అవునా కదండి? బయటికి వెళ్ళాక వేరేలాగా చూడట్లేదా? ఇతను క్రిస్టియన్ అని చూపిస్తారు, కానీ అతను సినిమా హాల్లో ఉంటాడు. ఇతను మనవడేరా అంటాడు, వీడు సిగరెట్ కాలుతాడు. అవునా కదండి? ఇలాంటి వాళ్ళు ఎంతమందిని చూడట్లేదు? ఇదిగో మన ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి క్రిస్టియన్స్ అంటారు, వీళ్ళందరూ కలిసి మందు తాగుతారు. అంటే ఒక అన్యుణ్ణి చూసి నేర్చుకోవాల్సి వస్తుందండి ఈరోజు. మనం ఒక అన్యుణ్ణి చూసి నేర్చుకోవాల్సి. బైబిల్లో అన్నీ రాయించారు కదండి. ఏమన్నా కొదువు చేశాడా మనకి దేవుడు? ఇదిగో నాయన ఇలా ఉండాలి నాయన, మీరు ఇలా బ్రతకాలి నాయన, ఇలా ఉంటే మీరు నిత్య జీవానికి వస్తారు నాయన, అన్నీ వ్రాయించాడు కదండి. ఇన్ని మాటలు వ్రాయించినా వాటిని చదువుకోవడానికి బద్ధకం వేసి వాటిని చదవకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతుకుతూ ఉంటే నిన్ను చేర్చుకోవడానికి దేవుడేమనైనా నెక్స్ట్ మీరే యాడ్ చేసుకోండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, కొర్నేలియులో విధేయత ఉంది. ఆ విధేయత ఏంటో మళ్ళీ చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 23వ వచనం. మర్నాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరిను. యొప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మర్నాడు వారు కైసరలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా, పేతురు ఏం చేస్తున్నాడంటే లోపలికి వస్తున్నాడంట. లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. ఏం చేశాడంటే పాదముల మీద పడిపోయాడంట. ఇప్పుడు పేతురు గారి క్వాలిఫికేషన్ ఏంటంటే చేపలు పడతారు. ఆయన కొర్నేలి గారి క్వాలిఫికేషన్ ఏంటి? శతాధిపతి. అంటే అతను బాగా చదువుకుని ఒక స్టాండర్డ్ పొజిషన్లో ఉన్నాడు. ఇతను ఏం చేస్తున్నాడంట? ఒక దైవ సేవకుడు వచ్చాడు, అతనికి సాష్టాంగ పడిపోయి నమస్కారం చేస్తున్నాడండి. అంటే ఈయన విధేయత చూసారా? దేవుని దగ్గర నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, ఏదో చెప్పబోతున్నాడు, ఆయన మాటలు నేను వినాలి, నాతో పాటు ఇంకా అనేక మంది వినాలి అనే ఒక ఇది ఉందండి. మనలో ఉందా? ఆదివారం చర్చికి వస్తాం, కనీసం ఎవరినైనా ఓకేనండి, భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు. ఎందుకు రావట్లేదు? కొర్నేలి గారిలో ఉన్న విధేయత కూడా లేదా మనలో? కొర్నేలి గారిలో ఉన్న విధేయత లేదా మనలో? భక్తి అంటే అతను చూసారా ఎంతమందికి అంటున్నాడు? పేతురు లోపల. మళ్ళీ చదవండి. మర్నాడు అతడు లేచి 10వ అధ్యాయం 23వ వచనం. మర్నాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరిను. యొప్పేవారు అంటే వీళ్ళు ముగ్గురు వెళ్ళారు కదా తీసుకురావడానికి, వారితో కూడా రిటర్న్ వచ్చేటప్పుడు అనమాట. యొప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మర్నాడు వారు కైసరియలో ప్రవేశించిరి. ఎక్కడికి వచ్చారు వీళ్ళు? యొప్పే నుంచి కైసరియాకు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? కొర్నేలి తన బంధువులను, అంటే బంధువులు ఉన్నారా? నెక్స్ట్ ఇంకెవరున్నారు? ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. అంటే ఇలాంటి జీవితం మారిపోవాలండి మనది. ఇలాంటి వాడిగా మారిపోవాలి మనం. ఎందుకంటే మీ భార్యని రక్షించుకోవాలి, మీ భర్తను రక్షించుకోవాలి, మీ పిల్లల్ని రక్షించుకోవాలి. మరి మీరు ఒక్కలే వెళ్తారా పరలోకం? రక్షించుకోరా? అంటే రక్షించాలంటే ఏం చేయాలి? వాక్యం తెలియాలి. వాక్యం ఎలా చెప్పాలి? దానికి ఒక ప్రొసీజర్ ఉంది. సువార్త ప్రకారం ప్రకటించాలి. యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున లేపబడిను. దీనిని సువార్త కింద అపోస్తలుడైన పౌలు గారు డిక్లరేషన్ ఇచ్చారు. మరి దాన్ని ఎలా చెప్పాలనేది అంతా ఈయన చెప్పారండి, బైబిల్లోనే చెప్పారు. మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు, ఎవ్వరు చెప్పరు. బైబిల్ నమ్మండి చాలు, మమ్మల్ని కాదు, మనుషుల్ని ఎప్పుడూ నమ్మొద్దు. మీరు బైబిల్ని ఎప్పుడైతే నమ్ముతారో, బైబిల్ వైపు ఎప్పుడైతే తిరుగుతారో, ఇవన్నీ విషయాలు మీకు తెలుస్తాయి. ఎప్పుడైతే మనసు పెట్టి బైబిల్ చదువుతారో ఇవన్నీ విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు కొర్నేలి విధేయత ఎలా చూపెడతాడంటే నమస్కారం చేశాను. అందుకు పేతురు నువ్వు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పంట. ఏమన్నాడు? అతని లేవనెత్తనే నీతో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండట చూచాను. అనేకులండి. అంటే ఇప్పుడు ఇతను ఎంతమంది గ్యాదరింగ్ చేశాడు? పేతురు గారు వచ్చేలోగా ఒక వాక్యాన్ని చెప్పడానికి మీ దగ్గరికి ఒక దైవజనుడు వస్తున్నారంటే మీరు ఎంతమందిని తీసుకురాగలుగుతున్నారు? మీరు ఎంతమందికి చెప్పగలుగుతున్నారు? చరిత్ర అండి ఇది, కథ కాదు.
అంటే ఏ విధంగా చెప్పాలి అంటే కొర్నేలు యొక్క విధేయత చూసారా, ఎంతమందిని అంటే ఇతనితో పాటు అనేకులను రక్షించాలనే ఒక తపన ఉందండి. అనేకుల్ని ఎలాగైనా క్రీస్తులోకి నడిపించాలి, దేవునిలోకి నడిపించాలనే తపన ఉంది. ఈ తపన మీలో ఎంతమందికి ఉంది? మీరు ఇప్పుడు విన్న వాక్యాన్ని ఎంతమందికి చెప్పగలరు? ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతమందితో షేర్ చేసుకోగలరు? ఎంతమందికి మీకు తెలిసి అంటే ఏమండి ఈ మెసేజ్ అనే కాదు, మీరు ఎప్పటి నుంచి మెసేజ్లు వింటున్నారు? మీరు ఎప్పటి నుంచి వాక్యం వింటున్నారు? వాక్యం మీకు తెలియదని నేను మాట్లాడటం లేదు. విన్న వాక్యాన్ని, మీ హృదయంలో భద్రపరుచుకున్న వాక్యాన్ని, యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలని మీరు ఎంతమందికి పంచుకోగలుగుతున్నారు? మీరు ఎంతమందిని రక్షించగలుగుతున్నారు? మీ ఫ్యామిలీ రక్షించబడుతుందా? మీ ఫ్యామిలీ రక్షణలోకి వస్తుందా? అయితే ఇక్కడ ఒకటి గమనించాలండి, కొర్నేలి గారికి ఏముంది? భక్తి ఉంది, అధికారం ఉంది, ఇంకా దేవుని యందు భయభక్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. ఏదో ఒకటి కొదువైంది అన్నాను కదా ఇందాక. ఏం కొదువైంది? ఎందుకు దీన్ని ఇలా చెప్పడం జరుగుతుంది? ఎందుకు కొర్నేలి గారికి దర్శనం రావడం జరిగింది? ఎందుకు కొర్నేలి గారి దగ్గరికి ఎవరు వచ్చారంటే దేవదూత వచ్చింది, పేతురు గారి దగ్గరికి దర్శనం రావడం జరిగింది. పేతురు గారికి వచ్చిన దర్శనం ఏంటి? ఇదిగో ఒక పెద్ద చెంగు వచ్చింది, అందులో చతుష్పాద జంతువులన్నీ వచ్చినాయి, ఇవన్నీ చంపుకుని తినేయమంటున్నాడు. ఇవన్నీ చంపుకుని తినేయమంటున్నాడు. అంటే ఆ దర్శనానికి ఒక భావం ఏంటి? యూదులు తినరండి. మీకు లేవియాకాండంలో మీకు ఏమేమి తినరో అవన్నీ ఒక డేటా ఉంది, మీరు హోంవర్క్ చేసుకోండి దాన్ని. అవి తినరు. అయితే అవన్నీ కూడా ఈ చెంగులో వచ్చేసింది. ఇలాగా చెంగు వచ్చేసింది, ఈ చెంగులో వచ్చేసి నువ్వు కోసుకుని తినే అంటాడు. తినే అంటే లేదు, నేను అవన్నీ తినను కదా, నేను యూదుండు కదా, నేను ఎప్పుడన్నా అలా చేశానా ఎందుకు అని అంటే ఎన్నిసార్లు నేను తిన్నా కానీ ముమ్మారు అలాగే జరుగుతుంది. ఆ మాట చూస్తారా? అపోస్తుల కార్యం 10వ అధ్యాయం. దేవుడు పవిత్రము చేసిన వాటిని నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా రెండవ మారు అతనికి ఆ శబ్దం వినబడెను. ఇలాగ ముమ్మారు జరిగెను. ఇలా జరుగుతుంటే ఆయన ఏమైందో అర్థం కావట్లేదండి. ఇప్పుడు మీకు ఎవరికైనా కళ వచ్చిందనుకో, కళభావం తెలియదు. ఇలా ఎందుకు వచ్చింది కళ, నాకెందుకు వచ్చింది కళ, అదేంటది ఏదో ఒక రూపం కనిపించింది, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆ కళలు ఎందుకు వస్తాయనేది తర్వాత విషయం. కానీ కళభావం తెలియాలి కదా. అంటే కళభావం తెలియాలి అంటే ఇతను ఆలోచిస్తున్నాడు. ఏమని ఆలోచిస్తాడు? కళభావం కావాలి ఈయనకి, ఏంటో అని ఆలోచిస్తున్నాడు. ఇదే సమయంలో కొర్నేలి గారికి కూడా దేవదూత వెళ్ళి ఏమని పేతురు గారిని పిలవమంది. ఏమని? కొర్నేలి గారి దగ్గరికి దూత రావడానికి, పేతురు గారి దగ్గరికి దర్శనం రావడానికి కారణం ఏంటి అంటే ఏదో కారణం ఉంది. ఇద్దరికి చెప్పింది కదా. ఎందుకంటే అన్యుల్ని యూదులు అంగీకరించరు. ఇప్పుడు పేతురు గారు కొర్నేలి దగ్గరికి వెళ్ళి నేను సువార్త చెప్పాలి, ఇవన్నీ లేదు. ఇంతకీ ఎందుకు అన్యుల దగ్గరికి కొర్నేలి గారి దగ్గరికి పంపారంటే, ఇంతకీ పరలోకపు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయండి? రిఫరెన్స్ ఐడియా ఉంది కదా మీకు, చెప్పాలా? మత్తయి సువార్త 16వ అధ్యాయం 18-19 వచనాలు. పరలోకపు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉంది? పేతురు గారి దగ్గర. అంటే నీకు ఈ దర్శనం రావడం జరిగింది. అలాగే కొర్నేలి గారికి మరి ఎవరు దారి చూపించాలో తెలియాలి కదా. కొర్నేలి గారికి దారి చూపించాలి కదా. ఇప్పుడు నపుంసకుడు ఉన్నాడు మధ్యలో. అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో మనకి ఈ సందర్భం కనిపిస్తుంది. నపుంసకుడు దారిలో వెళ్తే యెషయా గ్రంథాన్ని చదువుతాడు. యెషయా గ్రంథాన్ని చదివితే ఆయనకు అర్థం కాదు. నాకు ఎవరొకరు చెప్పాలి కదా, ఎవరొకరు దారి చూపించాలి కదా అన్నప్పుడు పిలుపు గారిని ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు తోడుకుని పోయి యెషయా గ్రంథాన్ని లేవనెత్తి యేసుక్రీస్తు వారి గురించి సువార్త చెప్తారు. సువార్త చెప్పే విధానం చూడండి. యెషయా గ్రంథాన్ని తీసుకుని యేసుక్రీస్తు వారి గురించి సువార్త చెప్తారు. అది పౌలు గారైనా పేతురు గారైనా కొత్త నిబంధనలో ఎవరైనా కానీ లేఖనాలను లేవనెత్తి యేసుక్రీస్తు వారి గురించి మాత్రమే సువార్త చెప్పారు. అంతేగాని వాళ్ళకి కించపరచలేదు. లేఖనాలు ఎత్తి ఇదిగో ఇది ఆధారం, ఇదే ఇతనే మూలరాయి, ఇతన్ని మీరు చంపేశారని యూదులతో వాదం ఆడారు. ఇప్పుడు ఇక్కడ అన్యులకి యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నాడు. చూసారండి, ఇక్కడికి వచ్చేసి అన్యులను పేతురు గారికి అంగీకరించరేమో అని పేతురు గారికి దర్శనం రావడం జరిగింది. మరి కొర్నేలికి ఎందుకు వచ్చింది? దారి తెలియాలి. అన్నీ ఉన్నాయండి. యేసుక్రీస్తు వారు మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక ధనవంతుడు వస్తాడు. ధనవంతుడు వచ్చి నేను నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు.
అంతే కదండి. నేను క్రొత్తగా జన్మించాలంటే ఏం చేయాలంటాడు. ఏం చేయాలి అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తారండి? నీ ఆస్తి అంతా పేదలకు పంచిపెట్టి రా అంటాడు, నన్ను వెంబడించి అంటాడు. ఇప్పుడు ధనవంతుడు వస్తాడా? రాడు. వ్యసన పడిపోయాడండి. వ్యసన పడుపుతూ వెళ్ళిపోయాడంట వెనక్కి. ఎందుకు? ఈ ధనం, ఈ లోకంలో ఉన్న పెంటను వదులుకోలేకపోయాడు. పౌలు గారు వదులుకున్నట్టు ఈ లోకంలో ఉన్న అధికారాలను వదులుకోలేకపోయాడు. యేసుక్రీస్తుని వారిని వెంబడించలేకపోయాడు. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఇతనికి క్రొత్తగా జన్మించే అధికారం పోయింది. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న కొర్నేలు గారిలో ఏముంది? భక్తి ఉంది, భయం ఉంది, ధర్మకార్యాలు చేస్తున్నాడు. కానీ ఏదో కొదువైపోయింది ఆయనకి. ఏంటది? క్రొత్త జన్మ మిస్ అయిపోయిందండి. ఎందుకంటే కొర్నేలు గారు ఎంత భక్తిపరుడైనా ఆయన యేసుక్రీస్తు వారి మరణం అనంతరం బాప్తిస్మం ఏమైంది? ఆజ్ఞ కింద మారిందా, మారలేదా? ఏమండి, ఇప్పుడు బాప్తిస్మం అనేది, అందుకనే మీకు ఆజ్ఞను గుర్తు చేశాను. మొట్టమొదటిగా ఏం గుర్తు చేశాను? ఆజ్ఞ. ఇప్పుడు బాప్తిస్మం అనేది ఆజ్ఞ కింద మారిందా, మారలేదా? మారిందా? చూస్తారా? మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి మాటలు చూడండి. నేను ఏ సంగతులు ఆజ్ఞాపించి తినో అంటే ఇతను ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు వారు శిష్యులకి ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు? ఇది ఎప్పుడండి? యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత కాలం. యేసుక్రీస్తు వారు చనిపోకముందర ఏం చెప్పాడు? నశించిపోతున్న ఇజ్రాయేలీలకు మాత్రమే సువార్త చేయమన్నాడు యేసుక్రీస్తు వారు బ్రతుకున్న కాలంలో. మీకు ఈ కాలం కంపల్సరీ ఇంపార్టెంట్గా తెలియాలి. యేసుక్రీస్తు వారు బ్రతుకున్న కాలంలో మాత్రమే ఇజ్రాయేలీలకి సువార్త చేయమన్నాడు. ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళొద్దన్నాడు. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యుల దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించి తినో వాటిని అన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పుడి అనెడు. ఇప్పుడు 18వ వచనం చదవండి. ఎలా చేయాలంట? అయితే వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎలా చేయాలి శిష్యులుగా? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు బాప్తిస్మం ఇచ్చి ఆ నామంలో శిష్యులుగా చేయాలి. అంటే ఇప్పుడు బాప్తిస్మం అనేది ఏమైంది? ఆజ్ఞ. ఇప్పుడు ఈ ఆజ్ఞని కొర్నేలి గారు పాటిస్తున్నారా? భక్తి ఉంది, విధేయత ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఈ ఆజ్ఞ లేదు, ఆయన జీవితంలో లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది? అందుకనే అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 33వ వచనానికి రండి. వెంటనే నేను అందుకనే పిలిచి తిని, నాకు దేవుడు మార్గం చూపించాడు, నిన్ను పిలవమని చెప్పాడు, నేను అందుకనే పిలిచి తిని, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ, ఆజ్ఞలు ఏవైతే ప్రభువు చెప్పాడో అవన్నీ నాకు చెప్పు, నేను పాటిస్తాను. నీకు దేవుడు యేసుక్రీస్తు వారు నీకు ఆజ్ఞలు ఇచ్చాడు కదా, మీకు ఆజ్ఞలు ప్రకటించమని చెప్పాడు కదా, మీకు సువార్త చేయమని చెప్పాడు కదా. ఏమన్నాడు చూడండి, మళ్ళీ ఆ మాట చాలా చక్కగా ఉంటుంది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా నేను ఏమంటున్నాడు? దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇది వరకు మాకే ప్రభు అనుకున్నాం మేము. ఇది వరకు నాకు యూదులకు మాత్రమే ప్రభు అనుకున్నాం, ఇజ్రాయేలీలకు మాత్రమే ప్రభు అనుకున్నాను, అబ్రహాముకి, యాకోబుకి, ఇస్సాకుకు మాత్రమే ప్రభు అనుకున్నాము. కానీ యేసుక్రీస్తు ఇప్పుడు అందరికీ ప్రభు. అందుకని ఏం చేయమంటున్నాడు? వీళ్ళందరినీ బాప్తిసం పొందమంటాడు. చూడండి
చివరికి వెళ్ళేసరికి యేసుక్రీస్తు వారి గురించి చెబుతూ ఆయన్ని 3వ దినములు లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన మాకే కనిపించాడని చెబుతూ చివర అందుకు పేతురు మన వల్లే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలనని ఆజ్ఞాపించిన. దేనికి చెప్తున్నారండి ఈ మాట? ఈ 10వ అధ్యాయం 48వ వచనంలో పేతురు గారు చెప్పిన మాట ఏంటి? వాళ్ళకి ఆజ్ఞ, బాప్తిసం పొందండి. నేను పుట్టి క్రైస్తవుడు అంటే సరిపోదండి. నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానంటే సరిపోదు. నేను చిన్నప్పటి నుంచి దాన ధర్మ కార్యాలు చేస్తున్నానంటే సరిపోదు. కొర్నేలిలో అన్నీ ఉన్నాయి, కానీ ఏం చేయమంటున్నాడు పేతురు గారు? బాప్తిసం పొందాలి. పరలోకానికి తీసుకెళ్లాలంటే ఎవరి మార్గం? యేసుక్రీస్తు వారే మార్గం. ఎంత భక్తి విశ్వాసాలతో మీరు ఈ భూమి మీద బ్రతుకుతున్నా యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ పొంది బాప్తిసం పొందితేనే మీకు నిత్య జీవం, మీకు పాప క్షమాపణ. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ ఆజ్ఞను మీరకుండా మీరు ఎవరైతే మేము భక్తి పరవశంలో మురిగిపోతున్నామో లేకపోతే మురిసిపోతున్నామో అనుకుంటున్నారో అలా ఉండకుండా మీరు ఆజ్ఞలను పాటించేవారిగా మరి బ్రతుకుతారని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అంటే పరలోకమందున్న మా తండ్రి, మరి కొర్నేలి గారి జీవితంలో మీరు ఏదైతే సూచించారో, మరి ఆయన ఎంత భక్తిపరుడైనా అన్నీ ఉన్నా కానీ మరి కొత్త నిబంధన ప్రకారం మరి మీ ఆజ్ఞ నెరవేర్చేవారుగా ఉండాలని మరి మాకు ఒక పాఠాన్ని చెప్పారు తండ్రి. మరి మీ మాటల ప్రకారం మేమందరం ఈ భూమి మీద జీవించగలుగుటకు మీ చెంతకు చేరే అవకాశాన్ని మాకందరికీ కల్పిస్తారని కోరుకుంటూ త్వరలో రానయ్యన్న మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.